హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మనకు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్రంలో అల్లర్లు, శాంతి భద్రత సమస్యలు తలెత్తినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి అధికారులకు దిశానిర్దేశం చేయాలి. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంతో పాటు కొన్ని ప్రాంతాలు ఎన్నికల అనంతరం కూడా హింసకాండతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉంటే వాటిని గురించి పట్టించుకోకుండా కోర్టు అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేయకూడని పని కూడా చేశారు. అస్మద్దీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందిగా సిఎస్ను ఆదేశించారు. ఆదేశాల అమలు కోసం డీబీటీ నిధులను మళ్లించేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను విస్మరించారు. కానీ విపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలోని నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, పల్నాడులో దాడులపైన నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు డిమాండ్ మేరకు ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 వారాల పాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 5 ఏళ్ల జగన్ పాలన తర్వాత జీరో కన్నా దిగువ నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.